అందరికీ నమస్కారం అండి. తెలుగులో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఈరోజు సిలో ఉండేటువంటి ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. సిలో చాలా రకాల ఆపరేటర్స్ ఉంటాయండి. సో ఆపరేటర్స్ని ముందుగా మనం ఆపరేటర్ అంటే ఏమిటి, ఆపరేటర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ ఆపరేటర్స్తో మనం ఎటువంటి టాస్క్ చేయవచ్చు అనే దాన్ని మనం తెలుసుకుందాం ఈ లెక్చర్లో. ముందుగా మీకు ఆపరేటర్ అంటే ఏంటనేది తెలియాలండి. మీరు కంప్యూటర్ని తీసుకున్నట్లయితే కంప్యూటర్లో సిపియు అని ఒక మెయిన్ పార్ట్ ఉంటుందండి, మెయిన్ కాంపోనెంట్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం మనం. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఇంకొక రెండు సబ్ పార్ట్స్ ఉంటాయండి. ఒకటి అర్థమాటిక్ లాజిక్ యూనిట్, ఏఎల్యు అంటారు. అలానే కంట్రోల్ యూనిట్, సియు. అర్థమాటిక్ లాజిక్ యూనిట్ ఏం చేస్తుంది అంటే, ఆ పేరులోనే చెప్పినట్లు అర్థమాటిక్ అండ్ లాజిక్ యూనిట్ అన్నమాట. అంటే అర్థమాటిక్ ఆపరేషన్స్ అలానే లాజికల్ ఆపరేషన్స్ చేస్తుంది. ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే, ఈ అర్థమాటిక్ అండ్ లాజిక్ ఆపరేషన్ చేయడానికి కావాల్సినటువంటి కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడాను కంట్రోల్ యూనిట్ నుంచి వెళ్తాయండి. సో సిపియులో బేసిక్గా జరిగేటువంటి కంప్యూటేషన్స్ ఏవై ఉంటాయి, అర్థమాటిక్ ఆపరేషన్స్ అలానే లాజికల్ ఆపరేషన్స్ జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ అర్థమాటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ చేయడానికి కావాల్సినటువంటి హార్డ్వేర్ అనేది ప్రతి కంప్యూటర్లో కూడాను అండర్లైన్గా ఉంటుందండి. సో మనకు తెలియాల్సిందల్లా ఆపరేషన్స్ని చేయడానికి ఎలా చేయాలో తెలియాలన్నమాట. ఆపరేషన్ చేయడం, ఇప్పుడు ఒక పర్టికులర్ అర్థమాటిక్ ఆపరేషన్ చేయాలి అనుకోండి, ఆ అర్థమాటిక్ ఆపరేషన్ చేయాలంటే మనం ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అనేది మనకు తెలియాలి. సో ఇక్కడ జనరల్గా మనకు ఏం చేశారంటే, ఈ ఆపరేషన్స్ చేయడం కోసం ఒక పర్టికులర్ సింబల్స్ని వాడుతున్నామండి మనం. అంటే ఒక అడిషన్ చేయాలంటేనేమో వచ్చి ఒక అర్థమాటిక్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ చేయాలంటే ఇంకొక ఆపరేటర్, డివిజన్ చేయాలంటే ఇంకొక ఆపరేటర్, ఒక సింబల్ అన్నమాట. ఈ సింబల్స్ అనేవి ఆస్కీ క్యారెక్టర్ సెట్ నుంచి మాత్రమే తీసుకోబడ్డాయండి. ఇవేవి కొత్త సింబల్స్ కావు. బట్ ఈ సింబల్స్కి ఏమొచ్చి ఒక స్పెసిఫిక్ నేమ్ ఇచ్చారనమాట. ఆ నేమ్ ఏమిటంటే ఆపరేటర్ అంటారు. ఆపరేటర్ అనేది ఏమిటి, ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక మూలకం అన్నమాట. మెయిన్ ఈ ఆపరేటర్ లేకపోతే మనం ఈ అర్థమాటిక్ కానీ లాజికల్ ఆపరేషన్స్ కానీ పెర్ఫామ్ చేయలేము అన్నమాట. లాజికల్ అండ్ అర్థమాటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి వాడేటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆపరేటర్స్ అనుకోవచ్చు. ఇక్కడ మనకు సిలో చాలా ఆపరేటర్స్ ఉన్నాయండి. అలా ఈ ఆపరేటర్స్ని అవి చేసేటువంటి ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని వాటిని కొన్ని విభాగాలుగా విభజించారండి. అలా చూసుకున్నట్లయితే మనకు 3 రకాలైనటువంటి ఆపరేటర్స్ ఉన్నాయి. ఒకటేమో వచ్చి యూనరీ ఆపరేటర్స్, రెండవ రకం ఏమో వచ్చి బైనరీ ఆపరేటర్స్, మూడవ రకం ఏమో వచ్చి టెర్నరీ ఆపరేటర్. అంటే ఈ బేసిక్గా ఈ క్లాసిఫికేషన్ ఎలా జరిగింది అంటే, నెంబర్ ఆఫ్ ఆపరెంట్స్ని బేస్ చేసుకోండి. ఒక పర్టికులర్ సింబల్ అనేది ఒక సింగిల్ ఆపరెంట్నే తీసుకుంది అనుకోండి, దాన్ని మనం యూనరీ ఆపరేటర్ అంటాం. అంటే ఒక్క ఆపరెంట్తో వర్క్ చేస్తుంది కాబట్టి, ఒక్క డేటా ఐటమ్తో వర్క్ చేస్తుంది కాబట్టి దాన్ని యూనరీ ఆపరేటర్ అన్నారండి. నెక్స్ట్ క్లాసిఫికేషన్లో బైనరీ ఆపరేటర్స్ అంటున్నాం కదా. బైనరీ అంటే 2. ఓకే, అంటే ఈ ఆపరేటర్స్ అన్ని కూడాను, బైనరీ ఆపరేటర్స్ అన్ని కూడాను 2 ఆపరెంట్స్ని తీసుకొని వర్క్ చేసేటువంటి సింబల్స్ అన్నమాట. అలాగే మనకు వచ్చేసి టెర్నరీ ఆపరేటర్ అని ఇంకొకటి కూడా ఉంది. ఈ టెర్నరీ ఆపరేటర్ క్లాస్లో ఒక్క ఆపరేటర్ మాత్రమే ఉందండి. ఈ టెర్నరీ ఆపరేటర్ నేమ్లో చెప్పినట్టు టెర్నరీ అంటే 3 కదా. సో 3 ఆపరెంట్స్ని తీసుకుంటుంది. ఈ టెర్నరీ ఆపరేటర్ గురించి ఇంకా మనం నేర్చుకుంటాం ఈ క్లాస్లో, చివరిలో నేను చెప్తానండి. ఇప్పుడు మనకు యూనరీ ఆపరేటర్స్లో మనకు ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అనేటువంటి 2 యూనరీ ఆపరేటర్స్ ఉన్నాయండి. ప్లస్ ప్లస్, మైనరీ, మైనస్ మైనస్, వీటిని ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటారండి. ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్, మైనస్ మైనస్ అనేది డిక్రిమెంట్ ఆపరేటర్. ఈ ప్లస్ ప్లస్ని మనం 2 విధాలుగా రాయొచ్చు.
దానికి ముందైనా ఆపరెండ్ పెట్టొచ్చు, లేదు ప్లస్ ప్లస్ తర్వాత ఆపరెండ్ పెట్టొచ్చు. ముందు రాసామనుకోండి ఆపరెండ్ ఏమవుతుంది, ఏ ప్లస్ ప్లస్ అవుతుంది. ఏ అనేటువంటి ఒక ఆపరెండ్ తీసుకొని మనం ఏని ప్లస్ ప్లస్కి ముందైనా ఆపరెండ్ చేయొచ్చు, లేదు అనుకుంటే ప్లస్ ప్లస్ తర్వాత మనం ఏని ప్లేస్ చేయొచ్చు. సో ఏని కనుక మీరు ప్లస్ ప్లస్కి ముందు ప్లేస్ చేశారనుకోండి, దాన్ని మనం పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ఏ ప్లస్ ప్లస్ అనేది పోస్ట్ ఇంక్రిమెంట్ ఆఫ్ ఏ. అదే ప్లస్ ప్లస్ ఏ అని పెట్టారనుకోండి, దాన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటారు. ప్రీ ఇంక్రిమెంట్. సో ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ కి ప్రీ ఇంక్రిమెంట్ కి డిఫరెన్స్ ఉందండి. సో ఆ డిఫరెన్స్ ఏంటి అనేది నేను ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా మీకు వివరిస్తాను. ఓకే, అలానే పోస్ట్ డిక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్. వన్స్ ఈ పర్టికులర్ స్లైడ్ లో చూపించిన ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత మనం లైవ్ ఎగ్జాంపుల్స్ కి వెళ్దామండి. ఫస్ట్ ఏమొచ్చి యూనరీ ఆపరేటర్స్ ఉన్నాయి మనకు, ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ ఆపరేటర్స్ ఉండేది ఈ బైనరీ ఆపరేటర్స్ అండి. ఈ బైనరీ ఆపరేటర్స్ లో అగైన్ మనకు సెవరల్ క్లాసెస్ ఉన్నాయి. అవి ఏమిటంటే అథమెటిక్ బైనరీ ఆపరేటర్స్, లాజికల్ బైనరీ ఆపరేటర్స్, రిలేషనల్ బైనరీ ఆపరేటర్స్, బిట్ వైజ్ బైనరీ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, ఈ ఆపరేటర్స్ అన్ని కూడాను 2 ఆపరెంట్స్ ని తీసుకుంటాయండి. అథమెటిక్ ఆపరేటర్ అయినా 2 ఆపరెంట్స్ తీసుకుంటుంది, లాజికల్ ఆపరేటర్ అయినా 2 ఆపరెంట్స్ తీసుకుంటుంది, రిలేషనల్ ఆపరేటర్ అయినా కూడాను 2 ఆపరెంట్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ మనం అథమెటిక్ ఆపరేటర్స్ చూద్దామండి. అథమెటిక్ ఆపరేటర్స్ దేనికి అంటే బేసిక్ అథమెటిక్ ఆపరేషన్స్ చేయడానికి అన్నమాట. బేసిక్ అథమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏమిటి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అలానే మాడ్యులస్ ఆపరేటర్ ని, మాడ్యులో ఆపరేటర్ ని ఉంటుందండి. పర్సంటైల్ సైన్ అన్నమాట. పర్సంటైల్ సింబల్ తో మనం సూచిస్తాం. ఈ మాడ్యులస్ ఆపరేటర్ అనేది ఏమిటంటే మనం ఆల్మోస్ట్ సిమిలర్ టు డివిజన్ అండి. డివిజన్ లాంటి ఆపరేటర్ ఇది కూడాను. బట్ డివిజన్ లో అయితే మనకు కోషియంట్ అనేది వస్తుంది. దీంట్లో పర్సంటైల్ లో అయితే రిమైండర్ వస్తుంది అనమాట. అవుట్పుట్ అనేది రిమైండర్ అవుతుంది అనమాట. డివిజన్ లో అయితే మనకు కోషియంట్ అవుట్పుట్ గా వస్తుంది. సో ప్లస్ మైనస్ ఇంటూ వీటి గురించి మీ అందరికీ తెలిసింది. లైక్ ఒక రెండు నెంబర్స్ యాడ్ చేయాలి అంటే 2 + 3 అట్లా ఇస్తాం అనమాట మనం. మైనస్ కూడా అంతే, 3 - 4 అలా అనమాట. ఆస్ట్రిక్ 3 × 5. ఇక్కడ మనకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మల్టిప్లికేషన్ చేయడానికి మనం ఆస్ట్రిక్ అనేటువంటి ఒక సింబల్ ని వాడతాం. ఆస్ట్రిక్ అంటే స్టార్ అండి, స్టార్ గుర్తు. అంటే జనరల్ గా మనం మ్యాథమెటిక్స్ లో అయితే ఇంటూ వాడతాం కదా, ఇంటూని ఇంటూ ప్లేస్ లో ఇక్కడ మనకు ఆస్ట్రిక్ వాడతామండి. ఎందుకంటే మీరు ఇంటూ అనేది ఎక్స్ కింద భావించవచ్చు. సో ఎక్స్ అనేది ఒక ఆల్ఫాబెట్ ఉంది కదా మనకు ఆస్కీలో. సో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసమని మల్టిప్లికేషన్ కి ఒక స్పెషల్ సింబల్ తీసుకొచ్చారనమాట, స్పెషల్ ఆపరేటర్. దాన్నే మనం ఆస్ట్రిక్ అని ప్రొనౌన్స్ చేస్తామండి, ఆస్ట్రిక్. అలానే డివిజన్ కి ఏమొచ్చి మనం జనరల్ గా మ్యాథమెటిక్స్ లో అయితే హారిజాంటల్ లైన్ వాడతాం కదా, డివిజన్ సింబల్ హారిజాంటల్ లైన్ మనకు మ్యాథమెటిక్స్ లో అయితే. బట్ ఇక్కడికి వచ్చేసరికి స్లాష్ అంటామండి, స్లాష్ వాడతాం అనమాట. స్లాంటెడ్ లైన్, వెర్టికల్లీ స్లాంటెడ్ లైన్ అన్నమాట స్లాష్ అంటే. ఇవి అథమెటిక్ ఆపరేటర్స్. సో మనకు 5 అథమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయండి. ప్లస్, మైనస్, ఆస్ట్రిక్, మైనస్, వెర్టికల్ స్లాష్ అండ్ పర్సంటైల్ సైన్. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేషన్స్ అంటే ఒక రెండు కండిషన్స్ తీసుకున్నప్పుడు మనం ఆ రెండు కండిషన్స్ తాలూకా లేదు ఒక రెండు వేరియబుల్స్ తీసుకున్నప్పుడు ఆ రెండు వేరియబుల్స్ తాలూకా ట్రూత్ వాల్యూని బట్టి వచ్చే రిజల్ట్ తాలూకా ట్రూత్ వాల్యూ అనేది ఉంటుందండి. సో దీన్ని మనం లాజిక్ అంటాం. లైక్ ఇప్పుడు ఎక్స్ ట్రూ అయ్యి వై కూడా ట్రూ అయితే అప్పుడు మనం ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పడం, అట్లాంటిది అనమాట. సో అలాంటి లాజికల్ ఆపరేటర్స్ మనకు 3 ఉన్నాయండి. లాజికల్ అండ్, లాజికల్ అండ్ మనం డబుల్ యాంపర్సెంట్, డబుల్ అండ్ సైన్ తో సూచిస్తామండి. అలానే లాజికల్ ఆర్,
టూ వెర్టికల్ బార్స్ అండి. టూ వెర్టికల్ బార్స్ అయితే కనుక దాన్ని లాజికల్ ఆర్ అంటాము. తర్వాత లాజికల్ నాట్ ఉంది, అంటే నెగేషన్ కోసం అన్నమాట. సో ఈ ఆపరేషన్స్ ఎలా వర్క్ చేస్తాము, వాటి ఆన్సర్స్ ఎలా వస్తాయి మనకు, ఇవన్నీ కూడా మీకు ఒక లైవ్ ప్రోగ్రామ్లో నేను డెమాన్స్ట్రేట్ చేస్తానండి. ఓకే, సో లాజికల్ ఆపరేటర్స్ 3 ఉన్నాయి ప్రస్తుతానికి. మనకు 3 లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయండి. లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్ అన్నమాట. ఓకే, డబుల్ యాంపర్సెంట్ ని లాజికల్ అండ్ అంటాం, డబుల్ వెర్టికల్ ఆర్ నేమో వచ్చి లాజికల్ ఆర్ అంటాము. ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ ఏదైతే ఉందో దీన్ని మనం నెగేషన్ కి వాడతామండి. కంప్యూటర్ సైన్స్ లో నెగేషన్ కి వాడతాం. నెక్స్ట్ వచ్చేసి మనకు రిలేషనల్ ఆపరేటర్స్ అన్నమాట. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ లో మనం రెండు డేటా ఐటమ్స్ ని కంపేర్ చేయాలి. కంపేర్ చేసి ఆ కంపారిజన్ లో వచ్చిన రిజల్ట్ ని బేస్ చేసుకొని మన ఫర్దర్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే గనక రిలేషనల్ ఆపరేటర్స్ ని వాడడం జరుగుతుందండి. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ మనకు చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు లెస్ దాన్ అనేది ఒక రిలేషనల్ ఆపరేటర్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, డబుల్ ఈక్వల్ టు. ఈ డబుల్ ఈక్వల్ టు అనేది ఈక్వాలిటీ ఆపరేటర్ అండి. మనకు సింగిల్ ఈక్వల్ టు కి డబుల్ ఈక్వల్ టు కి మీకు తేడా తెలియాలి. సింగిల్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ అండి. అంటే మనం ఒక వాల్యూని ఇంకొక వేరియబుల్ కి కానీ లేదా ఇంకొక కాన్స్టెంట్ కి కానీ అసైన్ చేయాలంటే మనం సింగిల్ ఈక్వల్ టు సైన్ వాడతామండి. అదే కంపేర్ చేయాలి అంటే ఒక వాల్యూని ఇంకో వాల్యూతో ఈక్వలా కాదా, ఈక్వాలిటీ అంటాం. ఈక్వాలిటీని కంపేర్ చేయాలంటే డబుల్ ఈక్వల్ టు వాడతాం అన్నమాట. అదే నాట్ ఈక్వల్ టు అయితే కనుక ఎక్స్క్లమేషన్ ఫాలోడ్ బై సింగిల్ ఈక్వల్ టు సైన్. సో ఇవి 6 ఆపరేటర్స్ ఉన్నాయండి, రిలేషనల్ ఆపరేటర్స్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వాలిటీ, నాట్ ఈక్వాలిటీ, రైట్. తర్వాత వచ్చేసి మనకు బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయండి బైనరీ ఆపరేటర్స్ లో. ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏంటంటే జనరల్ గా మనకు లాజికల్ అండ్ కానీ లాజికల్ ఆర్ కానీ ఇవన్నీ కూడాను బైట్ లెవెల్లో వర్క్ చేస్తాయండి. ఓకే, అలా కాకుండా మనకు బిట్ లెవెల్లో వర్క్ చేసేటువంటి ఆపరేటర్స్ కూడా ఉన్నాయి బిట్ వైజ్. అంటే బిట్ టు బిట్ కంపారిజన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ బిట్ టు బిట్ లాజికల్ ఆపరేషన్ అనేవి జరుగుతాయి ఇక్కడ. సో అలాంటి ఆపరేటర్స్ మనకు 6 ఉన్నాయండి. అవి ఏమిటంటే బిట్ వైజ్ లాజికల్ అండ్ బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ దట్ ఈస్ డబుల్ లెస్ దాన్, అలానే బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ దట్ ఈస్ డబుల్ గ్రేటర్ దాన్ వాడతామండి సింబల్. బిట్ వైజ్ నెగేషన్, టిల్డ్ సింబల్ వాడతాం. ఓకే, లాజికల్ నాట్ కి అయితే కనుక ఎక్స్క్లమేషన్ వాడతాం, బిట్ వైజ్ నాట్ కి అయితే కనుక టిల్డ్ సింబల్ అండి. అలానే బిట్ వైజ్ లో మనకు ఎక్స్క్లూజివ్ ఆర్ అని చెప్పి ఇంకొకటి కూడా ఉంది, ఎక్స్ఆర్ అంటాం. ఈ ఎక్స్ఆర్ బిట్ వైజ్ ఆపరేషన్ చేయడం కోసం మనం క్యారెట్ సింబల్ ని వాడతాం, క్యాప్ సింబల్. ఇక్కడ చూసారు కదా స్లైడ్ లో, బిట్ వైజ్ ఆపరేటర్స్ లో చివర ఉన్నటువంటి సింబల్ ఏమిటి, క్యారెట్ సింబల్ లేదా క్యాప్ సింబల్ అంటారండి. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసేటువంటి బైనరీ ఆపరేటర్స్ అనేవి అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ లో మనకు ఈక్వల్ టు, సింగిల్ ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, స్లాష్ ఈక్వల్ టు, పర్సంటైల్ ఈక్వల్ టు, అంటే ఒక అథమెటిక్ ఆపరేషన్ ఈక్వల్ అసైన్మెంట్ ఆపరేటర్ తో కనుక కంబైన్ చేస్తే వచ్చేటువంటి ఆపరేటర్స్ అన్ని కూడా మనకు అసైన్మెంట్ ఆపరేటర్స్ అండి. దీన్ని కాంపౌండ్ నోటేషన్ అంటాం మనం జనరల్ గా, ఆపరేటర్ కాంపౌండ్ నోటేషన్ ని అంటాము. వీటి గురించి నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్లో చెప్తానండి. ఓకే, సో ఇదండి ఆపరేటర్స్ గురించి. ఆపరేటర్స్ లో ఇన్ని రకాలైన ఆపరేటర్స్ ఉన్నాయి. సిలో మనకు యూనరీలో అయితే కనుక పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్. అథమెటిక్ లో అయితే కనుక బైనరీ ఆపరేటర్స్ లో అథమెటిక్, లాజికల్, రిలేషనల్, బిట్ వైజ్ అండ్ అసైన్మెంట్. టెర్నరీ ఆపరేటర్ కి వచ్చేసరికి మనకు కండిషనల్ ఆపరేటర్ అని ఒకటి ఉంటుందండి. ఈ ఆపరేటర్ లో రెండు సింబల్స్ వాడతాం మనం, క్వశ్చన్ మార్క్ ఫాలోడ్ బై కాలన్. సో ఈ కండిషనల్ ఆపరేటర్ ఎలా వాడతారంటే ఒక కండిషన్ ఉంటుందండి, ఆ కండిషన్ ఫాలోడ్ బై క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనమాట.
దాని తర్వాత ఒక స్టేట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత కాలన్ ఉంటుంది అనమాట. ఆ కాలన్ తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఉంటుంది. అంటే మొత్తం 3 ఉంటాయండి ఇక్కడ మనకు. ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి ఈ 2 సింబల్స్‌తో డివైడ్ చేస్తా అన్నమాట. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత క్వెషన్ మార్క్ ఉంటుంది. అంటే అది క్వెషన్ మార్క్ అంటే కండిషన్ అన్నమాట. ఈ కండిషన్ గనక ట్రూ అయితే, ఈ కండిషన్ మనం ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్‌లో మెన్షన్ చేస్తున్నటువంటి కండిషన్ ఏదైతే ఉందో అది ట్రూ అయితే గనక కాలన్‌కి ముందున్నటువంటి కాలన్‌కి ముందున్నటువంటి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. ట్రూ అయితే. అదే ఫాల్స్ అయిందనుకోండి, కాలన్ తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. అంటే దీన్ని కండిషనల్ బ్రాంచింగ్ అంటాం మనం. అంటే బేస్డ్ ఆన్ కండిషన్ ఒక కండిషన్‌ని ఆధారంగా చేసుకొని ఒక స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేయడం. లేదు అనుకుంటే ఆ కండిషన్ ఫెయిల్ అయితే గనుక ఇంకో స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేయడం. కండిషనల్ బ్రాంచింగ్ అన్నమాట. ఓకే. ఇదండి టిపికల్‌గా ఆపరేటర్స్‌లో ఉండేటువంటి టైప్స్. సో, వీటిలో ఉండేటువంటి రకాల గురించి ఈ లెక్చర్‌లో మీరు నేర్చుకున్నారు. నెక్స్ట్ లెక్చర్‌లో వీటిని యాక్చువల్‌గా మనం ప్రోగ్రామ్స్‌లో ఎలా వాడతాం? అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ఆపరేటర్స్ ఇవి ఉన్నాయని తెలుస్తుంది గానీ ప్రోగ్రామ్‌లో వాడేటప్పుడు మనకు ఏ టైప్ ఆఫ్ ఆపరెండ్స్ ఇవ్వాలి? ఆపరెండ్స్ ఇచ్చిన తర్వాత వచ్చే అవుట్‌పుట్ ఎలా ఉంటుంది? అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి అయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే అర్థమెటిక్ అడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ కామన్ మనం మ్యాథమెటిక్స్‌లో నేర్చుకుంటాం. బట్ లాజికల్ ఆపరేటర్స్, బిట్‌వైస్ ఆపరేటర్స్, టెర్నరీ అండ్ కండిషనల్ ఆపరేటర్ వీటి గురించి మీకు తెలియాలండి. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. కాబట్టి నెక్స్ట్ లెక్చర్‌లో నేను ఈ ఆపరేటర్స్ అన్నిటిని వాడుతూ వీటిని డెమోన్‌స్ట్రేట్ చేస్తూ ఒక లైవ్ ప్రోగ్రామ్‌ని రికార్డ్ చేయబోతున్నానండి. సో, మీకు ఈ వీడియో గనుక నచ్చితే దీని కంటిన్యూయస్ వీడియో ఖచ్చితంగా చూస్తే గనక మీరు ఈ ఆపరేటర్స్ మీద మీకు కంప్లీట్ గ్రిప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. అలానే నెక్స్ట్ వీడియోలో చూడండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఆపరేటర్స్ తాలూకా డెమోన్‌స్ట్రేషన్ అనేది ఉంటుంది. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.